ఎవ్రీ న్యూ ఇయర్కో బర్త్డేకో చాలా రిజల్యూషన్స్ పెట్టుకుంటూ ఉంటాం. వెయిట్ లాస్ అవ్వాలని, జాబ్ రావాలని, డ్రింక్ చేయడం ఈ ఇయర్ అయినా మానేద్దామని, ఇలా చాలా రిజల్యూషన్స్ అనుకుంటూ ఉంటాం. బట్ చేద్దాం అనుకునేసరికి పోస్ట్ పోన్ చేయటం, లైట్ తీసుకోవటం, ఇంకా ఆ రిజల్యూషన్ని వదిలేస్తాం. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ సింపుల్ 4 ట్రిక్స్ పాటిస్తే చాలు. చాలా తొక్కలోది అని అనుకుంటున్నారా? ఈ వీడియో పూర్తిగా చూశాక అప్పుడు కూడా ఇలాగే తొక్కలో వీడియో అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఆలోచించేందుకు సమయాన్ని కేటాయించాలి. అది శక్తికి మూలం. అంటే మీరు ఏదన్నా సాధించాలి అని అనుకుంటే దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఒక ప్రణాళిక వేసుకొని ఈ టైంలో ఈ పని చేయాలి అని అనుకోవాలి. మీ గోల్ రీచ్ అవ్వడానికి ఈ అలవాటు మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అదే మనకు మైండ్ కంట్రోల్ పవర్ని ఇస్తుంది. అప్పుడు మన మైండ్ వేరే వాటి మీద డైవర్ట్ అవ్వకుండా మన గోల్ని ఈజీగా రీచ్ అయ్యే ఆలోచన శక్తిని పెంచుతుంది. రెండవది, చదువుకోవడానికి సమయాన్ని కేటాయించాలి. అది వివేకానికి పునాది. అంటే మన మేధస్సుని, ఇంటెలిజెన్స్ని పెంచుకోవడానికి నాలెడ్జ్ గెయినింగ్ బుక్స్ లాంటివి చదవాలి. అది మన తెలివిని పెంచుతుంది. చదువుకుంటేనే కదా మనకి ఏ విషయమైనా తెలిసేది. సో నాలెడ్జ్ ఈజ్ పవర్. దాని ద్వారా మన మైండ్ షార్ప్ అవుతుంది. అప్పుడు మనం ఏదైనా సాధించగలం మన లైఫ్లో. మూడవది, ప్రార్థించేందుకు సమయాన్ని కేటాయించాలి. అది మనశ్శాంతికి రహస్యం. అంటే రోజు కొంత సమయం మనం మెడిటేషన్ చేయాలి. దానివల్ల మన మైండ్ రిలాక్స్ అవుతుంది. మనం మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మానసిక ప్రశాంతత చాలా అవసరం కదా ఈ జనరేషన్కి. నాలుగవది, శ్రమించేందుకు సమయాన్ని కేటాయించాలి. అది విజయానికి చెల్లించాల్సిన మూల్యం. అంటే రోజు మనం అట్లీస్ట్ ఒక అర్ధగంట అయినా వ్యాయామం చేయాలి. దానివల్ల ఫిజికల్ స్ట్రెంత్ వస్తుంది. ఈ మధ్య చిన్న పనులు కూడా చేయడానికి బాగా అలసిపోతున్నాం. డైలీ యాక్టివిటీస్కి అలసిపోకుండా యాక్టివ్గా ఉండాలంటే ఇవి తప్పనిసరి. హెల్త్ మంచిగా ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అండ్ హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు. ఏకవేళలో మనం ఈ 4 పాటిస్తే మన లైఫ్ చాలా డిసిప్లిన్గా, మనసు ప్రశాంతంగా, హెల్తీగా ఉంటాము. ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది, మన వెనుక గతం ఉంది, దాని నుండి నేర్చుకోవాలి. మన ముందు భవిష్యత్తు ఉంది, దానికోసం సిద్ధం కావాలి. కానీ వర్తమానం ఇక్కడే ఉంది, దానిలో జీవించాలి. ఇంగ్లీష్ కార్టూన్ కుంఫు పాండాలో సేమ్ ఉంది తెలుసా మీకు? టార్టాయిస్ పాండాతో చెప్తుంది, గుర్తుందా? యెస్టర్డే ఈజ్ పాస్ట్, టుమారో ఈజ్ ఫ్యూచర్, టుడే ఈజ్ ఎ గిఫ్ట్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రజెంట్. బాగుంది కదా సేయింగ్? పాస్ట్లో అయిన వాటి గురించి, ఫ్యూచర్లో వాటి గురించి భయపడకుండా ఒక క్రమబద్ధీకరణలో పనులు చేయడం వలన ప్రజెంట్ని ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి వారిలోనూ ప్రత్యేకత ఉంది, కానీ దాన్ని కనిపెట్టే తీరిక, ఓపికలే ప్రతి ఒక్కరికి లేవనుకుంటా. కానీ ఆ ప్రత్యేకత గుర్తించినప్పుడు మీకు మీరే తోపులు, మిమ్మల్ని ఎవరు ఆపరు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం విశ్రాంతి తీసుకోవాల్సింది ఎప్పుడంటే అందుకు మనకు బొత్తిగా సమయం లేనప్పుడే. మరిన్ని వీడియోస్ కోసం నాని కథలను సబ్స్క్రైబ్ చేసుకోండి.